హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వీటీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరాజ్ ద ఆర్ట్ ఆఫ్ కుకింగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక రెసిపీ చూపించబోతున్నానండి. దాని పేరు మటన్ దమ్ బిర్యానీ. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. 1 కేజీ మటన్, ఉల్లిపాయలు ఇలా తరిగి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు, సాజీరా, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, నిమ్మకాయలు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, మసాలా దినుసులండి ఇవన్నీ, నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం. కేజీ మటన్కి 1 కేజీ రైస్ ఇలా నానబెట్టుకోవాలండి ముందే. సో ముందుగా ఇప్పుడు తయారు చేసుకునే విధానం నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి మనం 1 కేజీ మటన్ అండి ఇందులోకి యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అంతా పోవాలండి. చూడండి, మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కలు ఇలా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి. ఇందులోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి, వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఉప్పు కొంచెం యాడ్ చేయాలి. ఉప్పు తగినంత అండి, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. అలానే కొంచెం కారం, కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. కొంచెం ధనియాల పొడి, అలానే కొత్తిమీరని ఇలా గ్రైండ్ చేసుకోవాలి బరకగా. ఇందులోకి యాడ్ చేసేయండి. ఇలా మొత్తం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోకి మనం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి మొత్తం ఇలా కలుపుకొని
ఒకసారి ఉప్పు కారం మొత్తం చూసుకోండి, ఎందుకంటే మొత్తం ఇదే గ్రేవీనే రైస్లోకి, బిర్యానీ మొత్తం దమ్లోకి ఇదే కారమే సరిపోతుంది కాబట్టి మొత్తం చూసుకోండి. ఇప్పుడు 8 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకోవాలి మటన్ని. సో మటన్ కుక్ అయ్యేలోపు మనం రైస్ చేసుకుందామండి. సో దానికోసం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేయాలండి. ముందుగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్ నేను యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ ఆయిల్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా వస్తుంది రైస్. ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి షాజీరా యాడ్ చేయాలి. అలానే బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, అవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 7 గ్లాసులు వేసుకోవాలండి. ఈ గ్లాస్తో నేను 4 గ్లాస్ బియ్యం తీసుకున్నానంటే 1 కేజీ బియ్యం. సో దానికి మనము యాక్చువల్గా అయితే 8 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, కానీ బిర్యానీ కోసం మనం 7 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్స్ వేసాను. వాటర్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉప్పు వేసుకోవాలి, సాల్ట్ కరెక్ట్గా ఉండాలండి. మెయిన్ ఇందులో సాల్టే మన బిర్యానీ రైస్ టేస్ట్గా వస్తుంది. సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి వేసుకోండి. ఇలా వాటర్ మొత్తం తెరలాలండి. తెల్లేంత వరకు మనం వెయిట్ చేయాలి. మూత పెట్టుకొని మనం తెల్లేంత వరకు వెయిట్ చేద్దాం. చూద్దామండి, వాటర్ తెల్లుతుంటాయి. చూడండి, వాటర్ ఇలా తెరిలిన తర్వాత మనం రైస్ యాడ్ చేయాలి. సిమ్లో పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇలా యాడ్ చేయాలి. ఇలా నిదానంగా రైస్ని అంతా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలపండి, ఎక్కువ కలపకండి. నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నానండి, మీరు కావాల్సింటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే రెసిపీస్ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. చూడండి, రైస్ ఇలా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి ఎలా కుక్ చేసుకున్నాను అంటే, చూడండి రైస్ ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం మటన్ చూద్దాము ఎలా కుక్ అయిపోయిందో. మటన్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, ఇందులోకి మనం ఒక 3 నిమ్మకాయలని పిండుకోవాలండి. ఒక కేజీకి 3 నిమ్మకాయలు పిండుకోవాలి. ఇలా మొత్తం 3 నిమ్మకాయలని మొత్తం పిండుకోవాలి. ఇలా మొత్తం నిమ్మకాయలని పిండుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక పెద్ద గిన్నె పెట్టుకొని మనం దమ్ పెట్టుకుంటే నేను మీకు చూపిస్తాను. ముందుగా ఫస్ట్ కొంచెం నెయ్యి వేయాలండి. నెయ్యి యాడ్ చేయాలి. ఇలా మొత్తం నెయ్యి వేసిన తర్వాత మటన్ వేసుకోవాలి.
ఇలా మటన్ మొత్తం ఒక లేయర్ లాగా వేసుకొని ఇలా రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇలా బాగా వేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి, అలానే సేమ్ ప్రాసెస్ అండి. మరీ మటన్ యాడ్ చేయాలి, తర్వాత రైస్ యాడ్ చేయాలి, తర్వాత నెయ్యి, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా లేయర్స్గా అన్నీ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను దమ్. నేను ఇది అంతే అండి. ఇంకా స్టవ్ పైన పెట్టేసి దమ్ పెట్టుకోవాలి. నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలి కూడా. ఇలా ఒక పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా ముందుగా దమ్ చేసుకున్న గిన్నెని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిపోయిందండి. చూడండి పొగ వస్తుంది మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి మొత్తం దమ్ అయిపోయింది. పీస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఎంతో రుచికరమైన వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇక నేను సర్వ్ చేసుకొని మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's